గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సమస్యలు మనం చూసాం. మరి దాంట్లో ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలలు అవుతా ఉంది. ఒక ప్రోయాక్టివ్ మోడ్లో పేద ప్రజలందరికీ కూడా మంచి జీవితం ఇవ్వాల లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అధికారులను కూడా ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలు ఒక మంచి భవిష్యత్తు కోసం చేసే కార్యాచరణ ఒకటి రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే గత 6 నెలల్లో ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏవైనా ఇబ్బంది ఉంది, ఇంకా సాల్వ్ కాని ఇబ్బంది ఉందంటే అది భూ సంబంధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు, ఆక్రమణలు అవ్వచ్చు, మరి స్వార్థం కోసం చేసినటువంటి కొన్ని రిఫార్మ్స్ పేరుతో వారి స్వలాభం కోసం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు, అది ఈ రోజున ఎంతో అనిశ్చితికి గురి చేసినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కళలో ఆనందం ఉండాలి, ఎప్పుడు కూడా భూమికి పేదవాడికి కానీ ఏ ప్రజలకు కూడా తల్లికి బిడ్డకి ఉన్న సంబంధాలు ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితి, ఎమోషన్తో ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా ఎవరికైతే హక్కు ఉందో వారికి మనం కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తప్పకుండా ఉంటుందని చెప్పే లక్ష్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముందు ఈ యొక్క భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి, తప్పకుండా క్షేత్ర స్థాయిలో వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని. ఎందుకంటే గత 6 నెలల్లో కేవలం రెవెన్యూకి సంబంధించి 67,000 పైచిలకు, అంటే పీజీఆర్ఎస్ దాదాపుగా 79,987 వస్తే దాంట్లో 10,000 రిజిస్ట్రేషన్ తాలూకా అయితే మిగతా 69,000 65,000 కేవలం రెవెన్యూకి సంబంధించిన ఈ రీసర్వేకి సంబంధించి కాకుండా ఎప్పటి నుంచో వచ్చే వారసత్వ ఇబ్బందులు అవ్వచ్చు, కొంత రెవెన్యూ సిబ్బంది కొరతతో లేకపోతే రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి గురయో చేసినటువంటి తప్పిదాలు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు కొంతమంది లంచానికి ఆశపడో, రాజకీయ నాయకుల ఒత్తిడికి లోబడో చేసిన తప్పుల ఫలితమే ఈరోజు ఇంత భూమికి సంబంధించిన అనిశ్చితి ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి పేదవాడి యొక్క సమస్య తీర్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము పీజీఆర్ఎస్ పెట్టడం, అవి రిట్రెస్ చేయడం అన్ని జరుగుతూ ఉన్నాయి. రిట్రెస్ చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు 10% ఆడిట్ కూడా చేస్తా ఉన్నారు. అంటే రిట్రెసల్ అయిన తర్వాత నిజంగా ఆ మనిషి హ్యాపీగా ఉన్నాడా లేదా అని చెప్పేది అది ఆలోచన కూడా 10% థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయడం జరుగుతూ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ప్రేమ, వారి యొక్క సమస్యలు పరిష్కరించబడినటువంటి తీరు కూడా కనుక్కోవడం కూడా ఒక గొప్ప ఆలోచన తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో వీలైనంత తక్కువ, అంటే ఇలాంటి రెవెన్యూ ఇబ్బందులు ఎక్కడ కూడా ఏ పీజీఆర్ఎస్ లో కానీ, ఏ ప్రజా దర్బార్లో కానీ, ఏ రెవెన్యూ మినిస్టర్ కానీ, ఏ రెవెన్యూ ఆఫీసర్లో కానీ రాకుండా ఉండే విధంగా ఎన్ని పూర్తిగా నల్లిపై చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కోర్టులో ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా సబ్జుడిస్ ఉన్నాయన్నీ కూడా పక్కకి పెట్టి మిగతా అన్ని కూడా చేసే విధంగా, అలాగే ఏదైతే గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయో వాటి సమస్య కూడా కనుక్కుని ఎవరైతే దాని మీద నివసించట్లేదో, గత ప్రభుత్వం ఏదైతే స్కాన్ చేశారో, ఎవరైతే కన్వీనియన్స్ డీల్ కూడా తీసుకోలేదో మనకు క్లియర్ కట్ కనబడతా ఉన్నాయి. పేర్లు మాత్రం రాశారు కానీ కన్వీనియన్స్ డీడ్ కూడా తీసుకోవాలి. ఇల్లు కూడా అంటే గతంలో అంటే బినామీల కోసం ఊరికనే పేర్లు రాశారు కదా ప్రభుత్వం, కానీ అవి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అర్హత ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సదస్సులు ఉపయోగపడతాయి. సరే, రెవెన్యూ సదస్సే కదా అని ఒట్టి రెవెన్యూకి సంబంధించినవి కాదు, మీకు వేరే సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మా అధికారులందరూ కూర్చున్నారు, తప్పకుండా అవి కూడా తీసుకుంటారు. రెవెన్యూ సంబంధించిన పాటు రేషన్ షాపు, రేషన్ కార్డు లాంటివి ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటారు. అవి సంబంధించిన అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ తహసీల్దార్ తీసుకుంటారు. మీకు ఈ మండలంలో ఇతర సమస్యలు ఏదున్నా కూడా ఇవ్వండి. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళు బైఫర్కేట్ చేసి ఏ డిపార్ట్మెంట్ కావాలో వాళ్ళకు కూడా ఇస్తారు. సమయం కేటాయించి ఏదైతే సమయం ఇచ్చారో సమయం పూర్తిగా ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యలు తెలుసుకుని
ఎందుకంటే పేదవాడికి ఒక సెంటిమెంట్ నేను చెప్పాను దగ్గర అవి పరిష్కరించే బాధ్యత మనకుంది. ఎక్కడన్నా కానీ ఇప్పుడు కాదు, ఈ 33 రోజులు కాదు, ఇంకా లేట్ అయినా కూడా తప్పకుండా ఆ పూర్తయ్యేదాకా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేద్దాం. సరే, నేను కూడా ఎక్కడ ర్యాండమ్ గా కూడా మేము చూస్తూ ఉంటాం. 33 రోజులు మేము కూడా నిద్రపోము. ర్యాండమ్ గా మేము కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అధికారి నిర్లక్ష్యం చేస్తే వారిపైన అక్కడే వారి మేము సస్పెండ్ చేయడం కూడా కాదు. ఎందుకంటే కావాలని పేదవాడిని ఏడిపించే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈసారి చేస్తే ఎట్టి బస్సులో సహించేది లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి ఎక్కడన్నా కూడా అధికారులు ఎక్కడ చేసేది మాకు తెలుసు. ఏ పెద్దాలు కూడా రెవెన్యూ సిబ్బంది కొరత ఉంది, ప్రెషర్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా అధికారుల బాధలు మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రజల బాధలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనసు బాధ కలిగే విధంగా వచ్చి చెప్తా ఉన్నారు. సెక్రటరియట్ కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు, సీఎం గారి గ్రీవెన్స్ అవ్వచ్చు, మా ఆఫీసు గ్రీవెన్స్ అవ్వచ్చు. అందుకనే ఈ సదస్సులు చాలా ప్రతిష్టాత్మకంగా, అలాగే గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుని, ఎందుకంటే కొంత పేదవాళ్ళకి తెలియదు ఎట్లా గ్రీవెన్స్ ఇవ్వాలా, ఏం జరిగింది ఏంటి అని. ఇప్పుడు రాగానే ఆవిడ చెప్తా ఉంది, సరిపోతే అది మారట్లేదు, ఆ ఇబ్బంది ఉంది మాకు లీగల్ గా ఉన్నా కూడా. అలాంటివన్నీ కూడా ఉంటే ఇక్కడ ఇమీడియట్ గా సాల్వ్ చేసేవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ చేస్తారు. రాబోయే రోజుల్లో టైం ఉంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ గా ఎందుకు కొన్ని చేయలేని ఉంటాయి, అవి ఎందుకు చెయ్యలేము కూడా రాతపూర్వకంగా తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో ఇచ్చే బాధ్యత కూడా ఈ యొక్క సిబ్బందిని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇది అవదు అని చెప్పి పంపించడం కాదు, రాసి తీసుకోండి మీరు కూడా. తర్వాత ఈ సదస్సులో మీకు ఏమైనా ఒకటి మీకు ఇబ్బందిగా ఉంటే మళ్ళీ మీరు మాకు ఆర్టీఓ గారికి మాకు ఇస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా భూ సంబంధిత సమస్య మళ్ళా ఉత్పన్నం కాకుండా ఉండే విధంగానే ఈ కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎవరైనా గ్రామంలో లేకపోతే పొరపాటు మిస్ అయితే నెక్స్ట్ డే సదస్సు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి, తెలియక మిస్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులకు ఇవ్వండి, అక్కడ తీసుకుంటారు. తీసుకోవడానికి ఉండదని ఏం లేదు. సో ఈ యొక్క సదస్సుల్ని పూర్తిగా వినియోగించుకోండి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారానికి ఒక వేదిక. ఎందుకంటే మీ గ్రామానికి నాయకులు వచ్చారు, మీ గ్రామానికి అధికారులు వచ్చారు, మీ గ్రామంకి వచ్చి పరిష్కరించే తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంతమంది వచ్చారు. ఇప్పుడు రానంత మంది సద్వినియోగం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా ముందుకెళ్దాం. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా దీంతో పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఫ్రీ హోటల్ చెప్పేసి కూడా ఏదైతే గత ప్రభుత్వం అన్యాయంగా లాక్కుందో అవి కూడా దానికి అన్నిటి కూడా అడ్డుకట్టేయడానికి కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తీసుకొస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అది కూడా వస్తా ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అవ్వచ్చు, లాస్ట్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాము. ఇవన్నీ కూడా సంస్కరణ ఎలాంటి అంటే ప్రజాహితం కోరే సంస్కరణ. ఎప్పుడు కూడా ప్రజలు మెరుగుపడాలి, రాబోయే తరాలు మంచి జరగాలి, రాబోయే తరాలు ఒక సుభిక్షమైన వాతావరణం జీవించాలని లక్ష్యంతో పనిచేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అందుకని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాతో స్పర్శ, అలాగే అక్కడ మోడీ గారి యొక్క ఆశీర్వచనం, ఈ మూడుతో కలిపి ఈ కూటమి ప్రభుత్వం ప్రజాహితం కోరి ముందుకు వెళ్తా ఉంది. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడి కానీ, వారితో మాట్లాడి కానీ సమస్య తీరితే వారికి కూడా సమయం కేటాయించి వారితో కూడా చర్చించే విధంగా, అంటే ఒక గ్రామ పెద్ద చేయాల్సిన పని కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ముఖ్యంగా రాష్ట్రంలో రీసర్వే అనేది ఎప్పుడు కూడా ఒక విధంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతా ఉంది, డిజిటలైజేషన్ అనేది ఎప్పుడు మంచిది కాబట్టి అది చాలా మంచి కార్యక్రమం. కానీ గత ప్రభుత్వం కేవలం వారి లాభం కోసమో, వారి యొక్క ప్రచార పిచ్చి కోసమో, లేకపోతే ఆర్థికంగా పేదవారి దగ్గర నుంచి భూమిని లాక్కుని వారిని పీక్ చేసి వీళ్ళు ఆర్థికంగా పటిష్టం అవడం కోసమో వాళ్ళు చేశారు తప్ప రీసర్వే ఎక్కడ కూడా పేదవాళ్ళ హితం కోరి చేయలేదు. రీసర్వే అనేది ఒక సమయం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక సర్వేకి వెళ్తే ఆ సర్వేలో ఉన్నటువంటి హక్కుదారుడితో పాటు చుట్టుపక్కల ఉన్న సర్వే అందరికి కూడా నోటీసులు ఇచ్చి సర్వే చేయాల్సిన పరిస్థితి. దాని తర్వాత దానికి ఏమైనా సమస్య వస్తే దానికి ఒక టైం 40 రోజులు టైం ఉంటుంది, ఏమైనా బ్రీఫ్ ఉండి చెప్పేది దానికి. కానీ గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు, చుట్టుపక్కల నోటీసు ఇవ్వలేదు.
వాళ్ళకి ఇష్టానుసారంగా పెట్టుకోవటం, మళ్ళీ ఏమైనా గ్రీఫ్ ఉంటే ఇచ్చే సమయాన్ని కూడా 60 రోజులు 30 రోజులు కుదించారు, 30 రోజులు 20 రోజులు కుదించి ఆ సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వారికి కావాల్సిన వారికి మంచి జరిగే విధంగా, పేదవాడికి అన్యాయం జరిగే విధంగా ఈ రీసర్వే కూడా చేశారు. దాదాపుగా 2,60,000 పైచీలకు రీసర్వే గ్రీవెన్స్ వచ్చినాయంటే ఎంత అవకతవకలు జరిగినాయి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను గ్రామ సభలు కూడా పెట్టాము. మొన్నటిదాకా రీసర్వే అయిన 66,688 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశాం. వచ్చిన గ్రీఫ్ అన్ని కూడా అడ్రస్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి ఏదైతే ఫోటోల పిచ్చుందో, ప్రచార పిచ్చుందో, సరిహద్దులు సరిగ్గా ఇవ్వలేదు కానీ సరిహద్దు రాళ్ల మీద వాళ్ళు ఫోటోలు వేసుకున్నా ఉన్నారో అవి కూడా ఎరేజ్ చేసి సరైన హద్దులు చూపించి, హద్దు రాళ్ళు అంటే వారి యొక్క గుండెలకు అద్దుకునే విధంగా ఉండి వారి కుటుంబ పూర్వీకులు ఎవరైతే ఇచ్చారో భూములు వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టుకున్నాం మాకైతే అర్థం కాదు. కానీ అలాగే పాస్బుక్లు కూడా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఎక్కడ కూడా ప్రాపర్ గా రీసర్వే జరగకుండా అతను ఫోటో పిచ్చి ఉంటే ఆ ఫోటో వేసుకునే విధంగా ఈ రోజున మనం ఆలోచన చేస్తా ఉన్నాం. రీసర్వేగా పగడబందీగా చేసి రిజర్వ్ చేసి క్యూఆర్ కోడ్ పెట్టి మ్యాప్ పెట్టి ఆ క్యూఆర్ కోడ్ కొడితే ఆటోమేటిక్ గా ఒక ఓనర్ ఆ భూమి దగ్గరికి వెళ్ళే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఫోటో వేసుకునే ఫోటో పిచ్చితో ఏదైతే అడ్డంగా చేసినటువంటి ఈ యొక్క మ్యాపులు వేసి పేదవాడికి ఒకలాగుంటే భూమి ఇంకో రకంగా మ్యాప్ వేసి క్యూఆర్ కోడ్ ప్రాపర్ గా లేకుండా చాలా దారుణంగా చెప్పేస్తున్నారు. కానీ ఈ రోజున మేము గ్రామ సభలు పెట్టి అన్ని రెక్టిఫై చేసి తప్పకుండా దాని తర్వాతనే కొత్త పాస్బుక్ అయితే రాజముద్రతో ఇస్తామో మనందరికి కూడా గర్వంగా చెప్పుకునే రాజముద్ర వేసి కొత్త పాస్బుక్లు కూడా త్వరగా అంటే ఇవన్నీ పరిష్కారం అయిన తర్వాత, ఎందుకంటే ఒక్కసారి పరిష్కారం కాకుండా పాస్బుక్ ఇస్తే మళ్ళా నెక్స్ట్, ఎందుకంటే ఈసారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి పాస్బుక్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి సుముట్టగా మేమే మారుస్తున్నాం కాబట్టి ఉచితంగా ఇస్తాం కాబట్టి అన్ని తీర్చిదిద్ది మీ హక్కుని మీకు కల్పిస్తూ నూతన పాస్బుక్లు ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక మంచి ప్రభుత్వం ఆలోచనలు. గత ప్రభుత్వం చేసిన పాపాలని అన్ని కూడా రెక్టిఫై చేసి పేదవాడికి వారి యొక్క హక్కు ఉండాలి. ఏ చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అడంగుల్లో పేరు మారటం కానీ గతంలో కావాలని కొందరు చేసినా ఎందుకు చేసిందని కూడా రెక్టిఫై చేసే విధంగా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టుకుని రాబోయే రోజుల్లో వీలైనంత తక్కువ అంటే ఇలాంటి రెవెన్యూ ఇబ్బందులు ఎక్కడ కూడా ఏ పీజీఆర్ఎస్ లో కానీ ఏ ప్రజా దర్బార్లో కానీ ఏ రెవెన్యూ మినిస్టర్ కానీ ఏ రెవెన్యూ ఆఫీసర్లు కానీ రాకుండా ఉండే విధంగా ఎన్ని పూర్తిగా నల్లిపై చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కోర్టులో ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా సబ్జుడిస్ ఉన్నాయన్నీ కూడా పక్కకి పెట్టి మిగతా అన్ని కూడా చేసే విధంగా, అలాగే ఏదైతే గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయో వాటి సమస్య కూడా కనుక్కుని ఎవరైతే దాని మీద నివసించట్లేదో, గత ప్రభుత్వం ఏదైతే స్కాన్ చేశారో, ఎవరైతే కన్వీనియన్స్ డీల్ కూడా తీసుకోలేదో మనకు క్లియర్ కట్ కనబడతా ఉన్నాయి. పేర్లు మాత్రం రాశారు కానీ కన్వీనియన్స్ డీల్ కూడా తీసుకోవాలి. ఇల్లు కూడా అంటే గతంలో అంటే బినామీల కోసం ఊరికనే పేరు రాశారు గత ప్రభుత్వం. కానీ అవి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అర్హత ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సదస్సులు ఉపయోగపడతాయి. సరే, రెవెన్యూ సదస్సే కదా అని ఒకటి రెవెన్యూకి సంబంధించినవి కాదు, మీకు వేరే సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మా అధికారులందరూ కూర్చున్నారు, తప్పకుండా అవి కూడా తీసుకుంటారు. రెవెన్యూకి సంబంధించిన పాటు రేషన్ షాపు, రేషన్ కార్డు లాంటివి ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటారు. అవి సంబంధించిన అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ తహసీల్దార్ తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.